అదే క్లాసుతో పాటు వద్దు 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 వాడికి సరిపోతుంది. దాంట్లో కలిపేసేయండి. నాది ఒకటే అని పెట్టండి. కడప జిల్లా సమగ్ర అభివృద్ధి భవిష్యత్ కర్తవ్యాలు అనేటువంటి అంశం పైన అంటే పార్టీ ప్రోగ్రాము అంటే మాకు మా విజన్ అనేటువంటి దానిపైన మాకు ఎలాంటి విశ్వాసం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కంటే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. అమరావతి రాజధాని అని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చాడు. 20,000 30,000 ఎకరాలు సరిపోదు, చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ కావాలని చెప్పి పిలుపునిచ్చాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. తర్వాత మీకు అధికారం లేకొచ్చారు. మీరు 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు ఉన్న రాజధాని అభివృద్ధి జరగలేదు, వేరే మీరు చెప్పినటువంటి 3 రాజధానులు కూడా అభివృద్ధి జరగలేదు. అప్పుడు మీరు మా విధానం అని చెప్పి కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరున్నప్పుడు మీరు రాజధానితో ఆడుకోమాకండి. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మా స్టాండ్ అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని మేము సమర్థించాం. దానికోసమే కట్టుబడి ఉంటాం. 2029 ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ప్రకటించుకున్నాడో మాకైతే తెలియదు. ఆయన విజను ఆయన ఎజెండా ఏమో మాకు తెలియదు. కాబట్టి మేము దాని గురించి చెప్పడం జరగబోయే ఎన్నికలు రేపు పొద్దున మావిగన అమరావతి అనేటువంటి రాజధానితో ముడిపెట్టి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పటికి ఎజెండాలు చాలా మారిపోయేటువంటి 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మారుతారు. కాబట్టి ఈరోజే మనం దానిపైన మాట్లాడడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, తేనె తుట్టును ఎందుకు కలుపుకుంటారు, మీరు కలుపుకోవాలి, దాన్ని కుదుపాల్సినటువంటి అవసరం లేదు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారని చెప్పి వేచి చూడాల్సినటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. ఆయన మా మాట వినొచ్చు, వినకపోవచ్చు. అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలు డాలర్లన్నీ తీసుకొని వస్తాం, అప్పులు తీసుకొని వచ్చి అమరావతిలో పెట్టి 9 సిటీస్ను అక్కడే అభివృద్ధి చేస్తాం, మొత్తం అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం చేస్తాం, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త విమానాశ్రయాలు, కొత్త యూనివర్సిటీలు మొత్తం అంతా అక్కడే ఉంటుంది అనేటువంటిది అంటే మాత్రం సరైనది కాదు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలి, సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర, పలనాడు, ప్రకాశం జిల్లాలు అత్యంత దారుణంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు. వాటి అభివృద్ధిని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి, వాటికి కూడా నిధులు వెచ్చించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా అంతా ఇక్కడే కేంద్రీకృతం చేస్తూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెళ్ళిపుకుతుంది. అది రేపొద్దున ప్రభుత్వాలకు పాలక వర్గాలకు